యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వలిగొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆప్రోజు మండల నాయకుల సమక్షంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తుమ్మల వెంకటరెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి మీడియా ద్వారా మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణలో సంక్షేమ పథకాలు, ఉచిత కరెంటు, ఫ్రీ బస్సు తప్ప ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు పూర్తి చేయలేదని, కాంగ్రెస్ పార్టీకి వచ్చే స్థానిక ఎలక్షన్లలో ప్రజలు ఓడించి సరైన బుద్ధి చెప్తారని, ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మీడియా ద్వారా మాట్లాడారు. పార్టీ ఇచ్చిన హామీలను ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి మహాత్మా గాంధీకి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు ఉలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి సూచనలతోటి ఇవాళ ఒలిగొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 420 హామీలు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఎన్నికలలో హామీలు చెప్పేటప్పుడు ఈ 6 గ్యారెంటీలు అని చెప్పి 100 రోజులలో 6 గ్యారెంటీలని అమలు చేస్తాం, మాకు ఓటేయండి, మేము అధికారంలోకి వచ్చినాక 100 రోజులలోనే మేము ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తాం. 6 గ్యారెంటీల్లో భాగంగా 13 అంశాలను చేర్చి కేవలం అందులో ఒక బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఒక్కటే హామీని నిలబెట్టుకుంటారు. కొన్ని 200 యూనిట్లకు మరి విద్యుత్ అవసరాల కోసం, గృహ విద్యుత్ కోసం 200 యూనిట్లు ఉచితం ఇస్తున్నారు. అది కూడా అందరికీ కాలేదు, కొందరికే అయినాయి. అలాగే గ్యాస్ కూడా 500కి ఇస్తామన్నారు, అది కూడా కొందరికే వచ్చింది. మరి అలాగే రైతు భరోసా 15,000 ఇస్తున్నారు, మహిళలకు 2,500 ఇస్తున్నారు. మరి పింఛను 2,000 కేసీఆర్ ఇస్తుండు, మేము 4,000 ఇస్తున్నారు. రైతు భరోసా కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఇలా అనేక హామీలు ఇచ్చి, అబద్ధపు హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ నాయకులకు మరి ఇవాళ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మహాత్మా గాంధీ ఈరోజు వర్ధంతి. మరి దేశ స్వాతంత్రం కోసం, మన భారతదేశ స్వాతంత్రం కోసం ఆనాడు ప్రాణ త్యాగం చేసిన మహాత్మా గాంధీకి మరి ఇవాళ వినతి పత్రం ఒలిగొండ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా, మా నాయకులు అందరం కూడా మరి మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి వచ్చి, ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి, ఇకనైనా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రజల ఆగ్రహానికి గురిగాక ముందే ఇచ్చిన హామీలని నెరవేర్చాలి. ఇవాళ రాష్ట్రం మొత్తం శాంతి భద్రతలు లేకుండా పూర్తిగా క్షీణించినాయి. కేవలం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తారనుకుంటే మరి వాళ్ళ అధికార దాహంతో వాళ్ళ జేబులు నింపుకునే కార్యక్రమం చేస్తారు. మొత్తం ఈ రాష్ట్రం మొత్తం వెనుకకు పోయే పరిస్థితి వచ్చింది. మనం గతంలో కేసీఆర్ గారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ నాయకులు కేవలం వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పైరవీల కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమ్య గోచరంగా చేస్తారు.
అందుకే ఇవాళ మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజానీకం బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ మెడలు వంచైనా సరే ఈ హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఒలిగొండ మండల పార్టీ ఆధ్వర్యంలో, మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ అఫ్రోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు ఏదైతే ఇవ్వడం జరిగిందో అందులో ఒక ఫ్రీ బస్సు, ఉచిత విద్యుత్ తప్ప ఎలాంటి హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఆ ఉచిత విద్యుత్ కూడా అరకొరగానే జరుగుతుంది. ఇవన్నీ హామీలు కూడా ప్రజలకు ఏవైతే దొంగ హామీలు ఇచ్చిరో ఇవన్నీ కూడా నిలబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట చెప్తే ప్రజలకు విశ్వాసం పొందే విధంగా ఉండాలి. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి చెప్పే మాటలను ప్రజలు విశ్వసించే రోజులు ఎప్పుడూ పోయినాయి. మన జనవరి 26 తారీఖు నాడు జెండా ఎగిరేసిన తర్వాత ఏదైతే రైతుల ఖాతాల్లో టకీ పడతాయని, పైసలు ఏదైతే పడతాయని అన్నాడో, జనవరి 26 తారీఖు మధ్యరాత్రి 12 గంటల నుండి పడతాయని ఏదైతే చెప్పిండో ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతు అకౌంట్లో కూడా పైసలు పడలేదు. అదేవిధంగా అధికారంలో రావడానికి ఎకరానికి 7,500 రూపాయలకు ఇస్తామని చెప్పారు. మళ్ళీ తర్వాత దాన్ని 6,000 రూపాయలకు కుదిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న విషయం అధికారంలోకి వచ్చినాక మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసిందా? అంతకన్నా ముందు మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులేంది, మన పరిస్థితులేంది అనేది తెలియకుండానే అధికారంలోకి వచ్చినా వారి విజ్ఞతకే తెలవాలి. అది అదేవిధంగా ఏవైతే మహిళలకు 2,500 రూపాయలు అన్నారో, పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తామని అన్నారో, అదేవిధంగా రైతు కూలీలకు కూడా ఏదైతే ఇస్తా అని చెప్పినరో ప్రతి రైతుకు కూడా, ప్రతి లబ్ధిదారునికి కూడా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి లబ్ధిదారుని కూడా అందేంత వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వస్తే ఒక్కొక్క ఊర్లో 120 పేర్లు చదివి, మరి ఏ రకంగా ఒక్కొక్క ఊరికి 120 పేర్లు చదివి 120 మందికి ఏ రకంగా లబ్ధి చేకూరుస్తారో కూడా స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే 3,500 ఇండ్లు ఒక నియోజకవర్గానికి వస్తే మన నియోజకవర్గంలో 150 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, టౌన్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఏ రకంగా 150 గ్రామ పంచాయతీలకు ఈ టౌన్లకు వచ్చిన 3,500 ఇళ్లను 2 3 పంచుకుంటా 120 పేర్లు చదివితే ప్రజల్లో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించే మభ్యపెడుతున్నారు అనే విషయం ప్రజలందరికీ కూడా తెలిసింది. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ ఖచ్చితంగా తగులుతుంది. ఆ రకంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి సమక్షంలో మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా మహాత్మా గాంధీ గారు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి వచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.